ఒక కులం పేరుతో రిజర్వేషన్ ఇచ్చి ఇలా చేస్తే ఎప్పుడు కూడా సమాజం ఒక్కటిగా ఐక్యమత్యం కాదు. తర్వాత వారు అత్యంత ఘోర పాపం నరకంలో పడతారు. కాబట్టి అది చాలా తప్పు. ఈ శూద్రులను మీరు టెంపుల్లోకి రావద్దు అనేసి అంటున్నారు. నిజంగా పాపం, అది ఘోర అపరాధము, ఘోర పాపం. అంటే టెంపుల్లోకి ఎవరైనా రానివ్వట్లేదు అంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల్ని చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. దాన్ని బాల్య వివాహాలకు దారితీసింది. మళ్ళీ అవి పోగొట్టాలని కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చారు. కందుకూరు వీరేశలింగము, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు. ఒక కులం పేరుతో రిజర్వేషన్ అనేది మనకు గొడ్డలు పెట్టి కులం పేరుతో ఉన్న రిజర్వేషన్ తీసి అది నిజంగా నేరము, అది పాపము, అది పాపము. ఇప్పుడు దేవుడు అంటే అందరికీ సమానమే, అందరూ మొక్కుకుంటారు. కానీ ఈ శూద్రులను మీరు టెంపుల్లోకి రావద్దు అనేసి అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకు మీరు స్ట్రాంగ్గా ఏం చెప్తారు? అసలు శూద్రుని టెంపుల్లో రావద్దు అనేది శాస్త్ర విరుద్ధం. అలాంటి వాళ్ళకి నిజంగా పాపం, అది ఘోర అపరాధము, ఘోర పాపం అన్నమాట. ఎందుకంటే మనకి ఋగ్వేదము నుండి యజుర్వేదములో ఉన్నటువంటి ఆ యొక్క యజ్ఞ క్రతువులు చేసిన విధానంలో బ్రాహ్మణుడు శూద్రుడు అంతా కలిసే యజ్ఞం చేయాలి. బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే వాటికి కావాల్సిన సామగ్రి అని తెచ్చిపెట్టాడు శూద్రులు. కాబట్టి ఇద్దరు కలిసి చేయాల్సిందే. అంటే టెంపుల్లోకి ఎవరైనా రానివ్వట్లేదు అంటే అక్కడ విచిత్రం ఏంటంటే స్వార్థం ఎంటర్ అయిపోయిందని అర్థం. అంటే తన అధికార దాహం కోసము, స్వార్థం కోసము, తన యొక్క అహంకారాన్ని పుష్టి చేసుకోవడం కోసమే ఇలాంటివి వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కులాలు ఎలా వచ్చాయంటే మనకి ఇతర దేశాల నుండి విదేశీయులు ఎప్పుడైతే ఈ దేశం మీద వచ్చి దండయాత్రలు చేసి మనల్ని మన యొక్క విభజించి పాలించు అనే సూత్రంలో ఎంటర్ అయ్యారో అప్పుడు వారు మన మూలాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని, మన నాగరికతను దెబ్బతీశారు, మన సంస్కృతిని. అప్పుడు ఏం చేశారు? పగటిపూట ఎవరైనా యాక్చువల్ వివాహాలు అనేది పగటిపూట చేసుకోవాలి. ఎందుకు? ప్రాతః సంధ్య నుండి సాయంత్రం సంధ్య వరకు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి మంత్రాలు ఉచ్చారణ చేయాలి. సో వివాహం ఎప్పుడు జరగాలి? వాస్తవానికి పగటిపూట జరగాలి. ఇప్పుడు వివాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్కువ వివాహాలు రాత్రి జరుగుతాయి. అది తప్పు కదా. ఎందుకు? రాత్రిపూట వేద మంత్రాలు ఉచ్చారణ చేయకూడదు. మరి వేద మంత్ర ఉచ్చారణ జరగకుండా వివాహం ఎలా జరుగుతుంది? అది యజ్ఞం కాదు వివాహం అనేది. అంటే ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే విదేశీయులు, సుల్తానులు, మొఘల్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి మన భారతీయ మహిళల పైన పడినప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి మన వాళ్ళకి పెళ్లి చేస్తే వారు అంత వేగంగా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల్ని చాలా ఇబ్బందులకు గురయ్యేవారు వాళ్ళు. అందువలన వారి నుండి తప్పించుకోవడానికి సీక్రెట్గా, రహస్యంగా చీకటి పడినప్పుడు వివాహాలు చేయడం ప్రారంభించారు. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఆపద్ధర్మంగా పెట్టారు కొంతమంది పెద్దలు. కానీ దాన్ని అలాగా కొనసాగిస్తున్నాం ఇప్పటికి కూడా పరమానంద శిష్యుల్లాగా. అంటే మన యొక్క వివేకం వాడకుండా దాన్ని దురాచారాలుగా మనము కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్నప్పుడే ఆడపిల్లలకి వారి నుండి తప్పించుకోవడానికి వివాహాలు మొదలుపెట్టాము. దాన్ని బాల్య వివాహాలకు దారితీసింది. మళ్ళీ అవి పోగొట్టాలని కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చారు. కందుకూరు వీరేశలింగము, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు. వాస్తవానికి మన సనాతన ధర్మంలో లేవు ఇవి. అదేవిధంగా ఒక రాజు అనేక మంది భార్యలు ఉండేవారు. అదేవిధంగా ఆ రాజుని, ఆ రాజ్యాలను ఎప్పుడు ఓడించారో ఆ యొక్క స్త్రీలకు ఎటువంటి రక్షణ లేకుండేది. అందువలన వారు కూడా ఇక ఈ ధర్మాన్ని వేరే దురాచారాలు ఇలాంటివి కాకూడదని, సంకరం కాకూడదని కొంతమంది స్త్రీలు బలవంతంగా ఆ యొక్క భర్తతో పాటు సితి మీదకి వెళ్ళి దూరిపోయేవారు. అంటే అగ్నిలోకి దూరేవారు. సో ఇలాంటి వాటిని సతీ సహగమనం పేరుతో దురాచారాలను కొనసాగిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చిన దురాచారాలే తప్ప వాస్తవానికి సనాతన ధర్మంలో ఇవేమీ లేవు. అదేవిధంగా ఈ కులం అనేది కూడా ఎలాగొచ్చింది? శూద్రులు నిజానికి ఇప్పుడు వర్ణ వ్యవస్థ లేదు. ఈ సమాజంలో ఉన్నదంతా మిశ్రమం అయిపోయింది, మిక్సింగ్ ఉన్నది. ఎప్పటికి కూడా మనము బ్రాహ్మణ అనే వర్ణాన్ని కులంగా తీసుకొచ్చాం. బ్రాహ్మణ కులంగా ఫీల్ అవుతున్నారు. నిజానికి బ్రాహ్మణ కులం ఉండదు, వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ అంటే ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుండి ప్రాకృత పురుషులు అంటారు. అంటే ఎటువంటి మెచ్యూరిటీ లేని వాళ్ళు మెచ్యూరిటీ వస్తే వారిలో పరిపక్వత వచ్చి వారు ఎప్పుడైతే శుద్ధీకరణ అవుతారో, సంస్కారవంతులు అవుతారో వారిని బ్రాహ్మణులు అంటారు. అంటే ప్రతి మనిషి కూడా బ్రాహ్మణత్వం పొందాలి. ఎలాగైతే మన ఎడ్యుకేషన్ ఉంటుంది విద్యా వ్యవస్థలో, అంటే ఎల్కేజీ నుండి చదువుతూ ప్రైమరీ, హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ అలా చదువుకొని ఎలాగైతే డాక్టరేట్ చేయాలో అదేవిధంగా ప్రతి మనిషి కూడా
సంస్కారం అంటే యజ్ఞోపవీతం ఉపనయనం నుండి అనేక సంస్కారాలు చేసుకుంటూ చివరికి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మారాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణం వర్ణానికి అర్హులే. కాబట్టి ఈ విధంగా ఇప్పటికి కూడాను టెంపుల్స్లో ప్రవేశం చేయనివ్వట్లేదు అంటే ఇది ఒక దురాచారము. నా దృష్టికి ప్రత్యక్షంగా ఎప్పుడు ఇలాంటి ఇష్యూ రాలేదు. నిజంగా అది ఎక్కడ జరిగిందో చెప్తే మేము తక్షణమే అక్కడికి వెళ్ళి ఎందుకు జరుగుతుందని చూడాలని అనుకుంటున్నాను. ఇది నా వరకు ఇంతవరకు రాలేదు. ఇది మాత్రము దానికి ఎవ్వరూ మద్దతు ఇవ్వరు, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే కులం పేరుతో ఇలాగ దూరం ఉంచడం అనేది నేరము, అది పాపం. ఇప్పుడు మన సమాజంలో ఇది నేరము. అది తరువాత కర్మ సిద్ధాంత ప్రకారం ఇక్కడితో అయిపోయింది కాదు. ఈ యొక్క 100 సంవత్సరాలు ఇచ్చినటువంటి జీవితము ఇక్కడితో పరిసమాప్తం కాదు. తర్వాత వారు అత్యంత ఘోర పాపం నరకంలో పడతారు. కాబట్టి అది చాలా తప్పు. సో కులం పేరుతో ఎవరిని వంచన చేయడం తప్పు. కులము కార్డు అంటే క్యాస్ట్ కార్డు ప్లే చేసుకుని తప్పించుకోవడం కూడా తప్పు. ఈ రెండు కూడా తప్పే. అందువల్ల ఇప్పుడున్న సమస్య ఏంటంటే నేను ఇద్దరు చూశాను, నా దగ్గరికి కలిశారు. ఒకరు కొంతమంది దళితులు అని పేరుతో వస్తారు. దళితులు అంటే ఏముండరు, వాళ్ళంతా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఋషులు, యోగులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి గొప్ప గొప్ప పూర్వీకులు, ఆ వంశజులే అందరూ. కాబట్టి దళితులని పేరు పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అందరితో సమానంగా చూడట్లేదు బ్రాహ్మణులు అన్నారు. నేను అన్నాను, బ్రాహ్మణులతో పాటు మిమ్మల్ని సమానంగా చూసేటట్లు నేను చూస్తా, కానీ మీరు ఒకటి చెయ్యాలి, మీరు రిజర్వేషన్లు వద్దని మీరు ఇప్పుడే అడగండి అన్న. ఆడు అంటాడు అబ్బబ్బా రిజర్వేషన్లు ఉండాలి, మేము బ్రాహ్మణులతో సమానంగా ఉండాలి అని అడిగారు. ఓకే, ఇది జరిగే పని కాదన్న. కొంతమంది బ్రాహ్మణులు కూడా వస్తారు, పేదవాళ్ళు ఉంటారు. అన్ని వర్గాల్లో పేదవాళ్ళు అనేది కామన్ అండి. పేదవాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, కులం పేరుతో ఎవరికీ సపోర్ట్ చేయకూడదు, ఇది తప్పు. అయితే కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు, వారిని కూడా చెప్పా మాకు రిజర్వేషన్ వాళ్ళకి తీసేయాలి అన్నాడు. ఓకే, రిజర్వేషన్ వాళ్ళు తీసేస్తాం. అదేంటి మరి వాళ్ళు మీరు సమానంగా అన్ని అధ్యయనాలు కానీ విద్యా వ్యవస్థలో కానీ టెంపుల్లో కానీ అంత సమానమే అవుతున్నాం, అలాగొద్దు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాబట్టి మేము ఎక్కువ వాళ్ళు, ఇది ఇలాగే ఉంటుంది, కానీ రిజర్వేషన్ తీసేయాలని బ్రాహ్మణులు అంటారు. ఇది జరిగే పని కాదు. అంటే బ్రాహ్మణుల దృష్టి ఎలాగ ఉందంటే రిజర్వేషన్లు తీసేయాలి, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భావంలోనే వాళ్ళు ఉండాలంటారు బ్రాహ్మణులు కొంతమంది. ఇప్పుడు ఈ దళితులు ఏమంటున్నారు, రిజర్వేషన్ మాకు ఎప్పుడూ ఉండాలి, అది లేకపోతే మాకు అవ్వదు, అవి మాకు ఇల్లు మాకు పునాదులు అవి, ఈ రిజర్వేషన్లు ఉంటూ మేము అందరితో సమానంగా ఉండాలంటారు. ఈ రెండిట్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. సమాజం ఒకటి కావాలనుకుంటే ఒకటి వాళ్ళు వదులుకోవాలి, ఒకటి వీళ్ళు వదులుకోవాలి. సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు వదులుకోవాలి, వీళ్ళంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళు వదులుకోవాలి, వీళ్ళు రిజర్వేషన్లు వదులుకోవాలి, వారు గొప్పవాళ్ళు అనే భావన వదులుకోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి మాత్రం రిజర్వేషన్లు ఇవ్వాలని, అది తెలివైనటువంటి సమాజం. మరి ఈ మూర్ఖంగా ఈ సమాజం ఎంతవరకు ఇలా ముందుకు వెళ్తుందో మనకైతే తెలియదు, కానీ ఇది చాలా రాంగు. ఒక కులం పేరుతో రిజర్వేషన్లు ఇచ్చి ఇలా చేస్తే ఎప్పుడు కూడా సమాజం ఒక్కటిగా ఐక్యమత్యం కాదు, అసలు కాబోదు. అందువలన ఒక కులం పేరుతో రిజర్వేషన్లు అనేది మనకు గొడ్డలు పెట్టు, అసలు ఇది విఘాతం, ఇది విధ్వంసం యాక్చువల్గా. అందుకే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గర అయిపోతుందిగా, ఎప్పుడు కూడా మనకు కలవట్లేదు. ఎందుకు? కులాల పేరు మీద ఉన్న రిజర్వేషన్ ఎప్పటికీ పోవు. అదే పేదవాడికి రిజర్వేషన్ ఇచ్చి ఉంటే, ఆర్థిక స్తోమత కల్పించుంటే ఈ పార్టీకి రిజర్వేషన్ పోయేవి. కాబట్టి కులం పేరుతో ఉన్న రిజర్వేషన్లు తీసి ప్రతి వర్గంలో, ప్రతి కులంలో, ప్రతి ఏదైతే అనుకుంటారో, కులం అయితే లేదు, బట్ కులం అనుకున్నప్పటికీ పేదవాడికి మనం చేయూత ఇవ్వాలి. కులం పేరుతో చేయూత ఇవ్వడం అనేది చాలా తప్పు. అది నిజంగా నేరము, అది పాపము. శాస్త్ర ప్రకారంగా అది మహాపాపం.